ఎంతో ప్రాచుర్యం పొందిన ధవళేశ్వరంలో గతంలో ఉండే కృతికంటివారి సత్రం ఎప్పుడు స్థాపించబడిందో మీకు తెలుసా? ఎంత ఆస్తి ఉంది? ఆ ఆస్తి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? ఆదాయం ఎక్కడికి వెళ్ళింది? రికార్డులు ఎందుకు లేవు? బాధ్యులు ఎవరు? ఇలా వందల ప్రశ్నలు ఈ యొక్క కృతికంటివారి సత్రం విషయంలో బయట ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అధికార డిజిటల్ రికార్డుల్లో ధవళేశ్వరం కృతికంటివారి సత్రం గురించి సమగ్ర చారిత్రక విషయాలు కనిపించడం లేదు. అయితే ధవళేశ్వరం ప్రాంత చరిత్ర, స్థానిక వృద్ధులు, భక్తులు మరియు అందుబాటులో ఉన్న పరిమిత సమాచారాన్ని బట్టి క్రింది చారిత్రక నేపథ్యం ఉండవచ్చు. ఈ విషయాలను అధికారిక రికార్డుల ద్వారా ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కృతికంటివారి సత్రం ఒక చారిత్రక అన్నదాన సంస్థ. ధవళేశ్వరం గోదావరి తీర ప్రాంతం శతాబ్దాలుగా యాత్రికుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ధవళగిరిపై ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవాలయానికి వచ్చే భక్తులు, కాశీ రామేశ్వరం యాత్రికులు, గోదావరి పుష్కరాల సందర్శకులకు ఆశ్రయం కల్పించేందుకు అనేక సత్రాలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రముఖమైంది కృతికంటివారి సత్రం. స్థానికంగా లభ్యమయ్యే మౌలిక చరిత్ర ప్రకారం కృతికంటి వంశస్థులు తమ స్వంత ఆస్తులను, భూములను దారపోసి ఈ సత్రాన్ని స్థాపించినట్లు చెబుతారు. దీని ప్రధాన లక్ష్యం ఆకలితో వచ్చిన యాత్రికులకు ఉచిత అన్నదానం, ఆశ్రయం కల్పించడం. అన్నదాన సేవ కోనసీమ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు, కాశీ రామేశ్వరం యాత్రికులకు, గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు, ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కుల, మత, వర్ణ భేదాలు లేకుండా అన్నదానం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. రావులపాలెం వంతెన నిర్మాణానికి ముందు కాలంలో గోదావరి దాటే యాత్రికులకు ఈ సత్రం ప్రధాన విశ్రాంతి కేంద్రంగా ఉండేదని పెద్దలు పేర్కొంటారు. దాతలు అందించిన భూములు, ఆదాయంతో అన్నదానం, యాత్రికులకు సేవలు, మౌలిక సదుపాయాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడినట్లు మౌలిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. స్థానికంగా ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 2-3 దశాబ్దాల క్రితం ఈ సత్రం ఆస్తులు మరియు నిర్వహణ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్ళినట్టు చెబుతున్నారు. అయితే స్వాధీన ఉత్తర్వులు కానీ, గెజెట్ నోటిఫికేషన్లు, ఆస్తుల రిజిస్టర్లు, టేక్ ఓవర్ పత్రాలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశం అధికారిక రికార్డుల ద్వారా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం వెలుగులో రావాల్సిన చారిత్రాత్మక అంశాలు. కృతికంటివారి సత్రం పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ క్రింది అంశాలపై పరిశోధన అవసరం. సత్రం ఏ సంవత్సరంలో స్థాపన చేశారు? కృతికంటివారి వంశ చరిత్ర ఏంటి? అసలు దాతల వివరాలు, సత్రానికి చేసిన భూములు మొత్తం విస్తీర్ణం, ఇనాం రికార్డులు, బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులు, దేవాదాయ శాఖ టేక్ ఓవర్ పత్రాలు, గత 100 సంవత్సరాల ఆస్తి వివరాలు ప్రాథమిక నిర్ధారణ చేయాల్సి ఉంది. కృతికంటివారి సత్రం కేవలం ఒక భవనం కాదు. ఇది గోదావరి తీర ప్రాంతంలో అన్నదాన సాంప్రదాయం, దాతృత్వం మరియు సామాజిక సేవా చరిత్రకు ప్రతీకగా నిలిచిన ధర్మ సంస్థగా కనిపిస్తుంది. అయితే దీనిని అధికారిక చరిత్రలో పెద్ద భాగం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కాలగర్భంలో కలిపేసిన ఈ చారిత్రక సత్ర వైభవం ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల నిద్రమత్తు వల్ల, రికార్డుల మాయాజాలం వల్ల కనుమరుగైపోయింది. 30 ఏళ్లుగా ఆస్తిని స్వాధీనపరుచుకున్నప్పుడు దానికి సంబంధించిన రికార్డులను సృష్టించడంలోనూ లేదా భద్రపరచడంలోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు విఫలమైంది? రికార్డులు లేవు అని అనడం వెనుక ఈ విలువైన భూములు అన్యాక్రాంతం చేసేందుకు లోపాయికారి ఒప్పందం ఏమైనా జరిగాయా, లేక అధికారుల అసమర్థత? డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో అన్నం పెట్టిన పవిత్రమైన ఈ నేలపై ఒక అన్నదాన సత్రం ఆస్తుల రికార్డులు మాయం కావడంపై ఆంతర్యమేంటి? సుమారు 1300 నుండి 1500 చదరపు గజాల స్థలం ప్రస్తుతం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ఫెన్సింగ్ వేసి ఉంది. ఇంకా అన్యాక్రాంతం కాలేదు. కానీ ఒక ప్రక్కగా ఒక 3 అడుగుల చిన్న భవనం ముందుకు రావడం కొసమెరుపు. ఏది ఏమైనప్పటికీ ధవళేశ్వరంలోని ఇంత అద్భుతమైన చారిత్రాత్మక అన్నదాన సత్రానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలంలో ఒక మంచి భవనం నిర్మాణం చేసి దానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు కూడా లభ్యమయ్యేలా చేసి 10 మందికి అన్నం పెట్టే ఏర్పాటు కూడా అవకాశం ఉంటే చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది
కృతికంటి వారి సత్రంపై అక్కడి ప్రజలకున్న మక్కువ.